వెల్కమ్ టు డిస్కషన్. ఇక నిన్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. రిజల్ట్ కూడా వచ్చింది. అత్యధిక స్థానాలు అటు అధికార పార్టీ కాంగ్రెస్ చేజిక్కించుకుంది. పంచాయతీ ఎన్నికల తొలి విడతల రిజల్ట్ ఒకవైపు కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి క్రమంలో ముఖ్యంగా ఈ ఎన్నికలు జరిగేటువంటి సిచ్యువేషన్లో ఎన్నికలు జరిగే కన్నా ముందు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. సో ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ చుక్కెదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నటువంటి రకరకాల విమర్శలు చూసాము. బట్ పంచాయతీ తొలి విడతలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ ఎన్నికలను ముఖ్యంగా ఈ తొలి విడత ఎన్నికలు ప్రస్తుతానికి ఈ తొలి విడత ఎన్నికలను పాలనకు సంబంధించి పల్లెల్లో కాంగ్రెస్ పాలనకు సంబంధించి మన రెఫరెండంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. దేవి ప్రసాద్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. విఠల్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. అండ్ ఇందిరా శోభన్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ ముగ్గురికి, ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. ముందుగా దేవి ప్రసాద్ గారు, మీరే చెప్పాలి, ఈ ఎన్నికల కన్నా ముందు ముఖ్యంగా పల్లెల్లో వాతావరణం మారింది, ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది, ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా బీఆర్ఎస్ పక్షానే ఉంటారు అన్నటువంటి ధీమాను ప్రజలు చెడగొట్టారా? గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు, ఇద్దరు నమస్కారం. అంటే నిన్న అంటే మొదటి విడత దాదాపుగా 3834 గ్రామ పంచాయతీల్లో జరిగినటువంటి ఎన్నికల్లో గెలుపొందినటువంటి వారికి, అట్లాగే అంతకుముందు ఏకగ్రీవమైనటువంటి వారికి అందరికి కూడా కృతజ్ఞతలు. రాజకీయ పార్టీలకు అతీతంగా భవిష్యత్తు గ్రామీణ ప్రాంతాల్లో ఒక మంచి అభివృద్ధి జరగాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామీణ, ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు, అంటే పారిశుద్ధ్యానికి సంబంధించి, హరితహారంకు సంబంధించి, అట్లాగే వైద్యానికి సంబంధించి రకరకాల సమస్యలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ సర్పంచులు రావడం, ఒక పరిపాలన సజావుగా జరిగేటువంటి ఒక మార్గం ఈ ఎన్నికల ద్వారా రావడం అనేటువంటిది సంతోషం. వారికి అందరికీ కూడా కృతజ్ఞత. రెండవది, మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ చాలా ప్రచారం చేసింది. మేము కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలందరం కూడా కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి అనేక వైఫల్యాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారు అనేటువంటి విషయం చక్కగా రుజువైంది. కేవలం 44% మాత్రమే పంచాయతీలు ఇలా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది. 56% కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చినటువంటి విషయాన్ని ఒకసారి గమనంలోకి తీసుకోవాలి. అయినప్పటికీ కూడా మెజార్టీ, ఎందుకంటే ఎన్నికల్లో ఒక పార్టీ, రాజకీయ పార్టీ గెలుపొందడం అనేటువంటిది అది బీఫాములు లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో గెలవడం అనేటువంటిది వారికి కృతజ్ఞతలు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, మేము చెప్పింది ఏదైతే చెప్పినామో ఇలా చాలా స్పష్టంగా, ఎందుకంటే 3834 జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 1345, అంటే పోటీలో 1345 గెలుచుకున్నాం. ఒక 10 మేజర్ గ్రామ పంచాయతీలను కూడా ఇందులో కైవసం చేసుకున్నాం. ఏటూరు నాగారం అయితే మీరు చూస్తే 3832 మెజార్టీతో గెలిచినటువంటి విషయం కూడా మీకు తెలుసు. అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రాంతాల్లో రకరకాలుగా కూడా రిజల్ట్స్ అన్ని కూడా ఎట్లా వచ్చినాయో మనం అందరం కూడా చూసినాం. కాబట్టి డెఫినెట్ గా మేము ఊహించినంత కంటే ప్రజలందరూ కూడా ఇలా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీకు మెజారిటీ వస్తుంది కాదు కానీ టఫ్ ఫైట్ ఇస్తాము అనేది మాత్రం ఊహించారనొచ్చా? మేము ఏ ఎన్నికైనా, జ్యోత్స్న గారు, ఒక రాజకీయ పార్టీగా ఏ ఎన్నికైనా సీరియస్ గా తీసుకొని ఫైట్ చేస్తాం. గెలుపు ఓటములు అనేటువంటి ప్రజలు, ఇవి సహజంగానే ఏవి పంచాయతీ ఎన్నికలు కాబట్టి ఇందులో పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతాయి. ఒక్కొక్కసారి ఇప్పుడు ఏకగ్రీవం అయింది అనుకోండి, ఒక 396 ఏకగ్రీవం అయింది. ఈ ఏకగ్రీవంలో కాంగ్రెస్ పార్టీకే కొంత ఎట్లాగో అనుకూలంగా చాలా మంది ఏకగ్రీవంగా జరిగింది. ఈ ఏకగ్రీవం జరగడం వెనక ఏముంటది జ్యోత్స్న గారు? గ్రామంలో ఏదైనా రేపు మనకు అభివృద్ధి జరగాలన్నా, రేపైనా ఏదైనా కావాలన్నా ఈ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి స్థానిక నాయకులతో చర్చించి కొంత మేరకు మెరుగైనటువంటి ఫలితాలు తెస్తాడని అన్ని పార్టీలు కూడా కొంత అన్ని పార్టీలకు అనుకూలంగా ఉన్నటువంటి నాయకుల్ని ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఇప్పుడు రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ
అటువంటి ఎన్నికలు డెఫినెట్ గా పార్టీల పరంగా జరుగుతాయి. డెఫినెట్ గా ఆ గీత ఏందో ఎవరి పార్టీకి కానీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ధీమా మరోలా ఉండే, అంటే పూర్తి స్థాయిలో విఫలమైంది ప్రభుత్వం, ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు చూస్తారు, ఒకసారి పల్లెల్లో ఎన్నికలు పెడితే సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది అన్నటువంటి వర్షన్ కి, అంటే టఫ్ ఫైట్ ఇవ్వడానికి చాలా తేడా ఉంటది కదా. జ్యోత్స్న గారు నేనేమంటున్నా, ఒక రాజకీయ పార్టీగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలను అంచనా వేసేటువంటి స్థలంలో మా వేవ్ లెంత్కు ప్రజల వేవ్ లెంత్కు కొంత ఎక్కడో కొంత డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ జరుగుతున్నది కూడా అదే కదా. ప్రజలు ఏం ఆశిస్తారంటే ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం నుంచి ఎంతో కొంత పనులు తీసుకోవాలి. సహజంగానే స్థానిక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళు సివియర్ గా, రేవంత్ రెడ్డి గారు కూడా దాదాపుగా 5-6 రోజులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేసిండు. 1 కోటి మంది మహిళలు 1 కోటి చీరలు కట్టుకొని పోలింగ్ స్టేషన్లకు ఓటు పోయి మంచి అభ్యర్థిని ఎన్నుకోమని కూడా ప్రచారం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఎప్పుడు కూడా ఎన్నికల కమిషన్ పూర్తిగా ఇటువంటి విషయాల్లో వైలేషన్ జరిగినా కూడా ఎక్కడ కూడా స్థానిక ఎన్నికల సంఘం అనేటువంటిది పట్టించుకోనటువంటి పరిస్థితి కనబడదు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా మేము మెరుగైనటువంటి ఫలితాలు సాధించడం, మీరు అన్నట్టు మెజార్టీ స్థానాలు సాధించకపోయినప్పటికీ కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చినాం, అనేక గ్రామాలలో మెరుగైనటువంటి ఫలితాలు సాధించడం. ఇక్కడ ఎక్కడైతే మాకు తక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయో, మేము చేసినటువంటి ప్రచారానికి వచ్చినటువంటి ఎన్నికల మధ్య ఉండేటువంటి గ్యాప్ను ఎందుకు కోల్పోయినామనేటువంటి విషయంలో డెఫినెట్ గా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో సరి చేసుకొని ముందుకు పోతాం. కానీ ఇప్పుడు అటు బీజేపీ, ఇండిపెండెంట్లు, బీఆర్ఎస్ పార్టీ కూడా 26% సర్పంచులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేనటువంటి సర్పంచులు వచ్చిందనేటువంటి విషయాన్ని ఒక ప్రామాణికంగా తీసుకోవాలనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా ఒకసారి బీజేపీ వర్షన్ కూడా తీసుకుంది. దేవి గారు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. విఠల్ సార్, గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అండి. ఏంటండి బీజేపీకి సంబంధించి ముఖ్యంగా ఈసారి క్షేత్రస్థాయిలో డెఫినెట్ గా ఇవి పల్లెల్లో జరిగే ఎన్నికలు, పార్టీలతో సంబంధం లేదు, గుర్తులతో సంబంధం లేదు, బట్ సపోర్ట్ చేస్తారు. కానీ క్షేత్రస్థాయిలో బలాన్ని పుంజుకోవడానికి యూజ్ చేసుకునేటువంటి ఇవి ఒక ఎన్నికలు. సో ఈ క్రమంలో మరి బీజేపీ ఫిగర్ చూస్తే అంటే అంత ఫోకస్ పెట్టలేదా? అమ్మా, ముందుగా మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకి, అదేవిధంగా దేవిప్రసాద్ అన్నకి, ఇంద్రకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఇవి సహజంగా ఇంతకుముందు దేవిప్రసాద్ అన్న చెప్పినట్టు సహజంగా ఇవి పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలమ్మా. పార్టీ సింబల్ మీద ఉండదు. గెలిచిన వాళ్ళు సహజంగా ఏం చేస్తారంటే, ఒకవేళ ఇతర పార్టీలు న్యూట్రల్ పర్సన్ గెలిచిన, టీఆర్ఎస్ సింపథైజర్ అయినా లేదా బీజేపీ సింపథైజ్ ఉన్న వ్యక్తి కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం సహజంగా అధికార పార్టీ వైపు వెళ్ళిపోతాడు. గెలిచినా సరే సహజంగా ఉంటది. అధికార పార్టీ కూడా గెలిచిన వెంటనే నేను కాంగ్రెస్ మద్దతుతో గెలిచానని చెప్పడానికి బహిరంగంగా చెప్తారు. ఆ స్థానిక నాయకులు కూడా ఆ ప్రయత్నం చేస్తారు. నువ్వు గెలిచినావు, ఎట్లా గెలిచినా పర్లేదు కానీ మా పార్టీ పరంగా మేము చెప్పుకుంటాం అని చెప్తే సహజంగా ఏముంటది, లోకల్ ఎమ్మెల్యే ఉంటాడు, అధికారంగా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. సహజంగా ఆ వాతావరణం గ్రామీణ ప్రాంతంలో ఉంటది. గెలిచిన ఆ ప్రజలు కూడా పెద్ద పట్టించుకోరు, ఎందుకంటే ఇది నాన్ పొలిటికల్ ఎలక్షన్, పార్టీలకు అతీతంగా జరిగినటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మేము నిజంగా చాలా బలహీనంగా మా పర్ఫార్మెన్స్ చూపించినట్టు కనిపిస్తా ఉంది. 160-170 సీట్లు అంటే సర్పంచ్ సీట్లు మేము కైవసం చేసుకున్నట్టుగా ఉంది. చాలా తక్కువ పూర్ పర్ఫార్మెన్స్ వాస్తవం చెప్పాలంటే. ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కొంత పర్ఫార్మెన్స్ ఉంది, ఎంపీ ఎలక్షన్స్ కి వచ్చేసరికి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపించడం బీజేపీ 57 ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఆ రోజు మెజారిటీగా ఉంది, 8 ఎంపీ సీట్లు గెలిచిన తర్వాత. సో ఇవాళ ఈ ఎన్నికలు స్థానిక ఎన్నికలు కాబట్టి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అనగానే ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా సహజంగా మీరు కూడా విస్తృతంగానే చేస్తున్నారు కదా. అసలు పంచాయతీకి సంబంధించినటువంటి నిధులు వచ్చేటువంటివి కావచ్చు, అసలు మీరు ఎన్నికలు నిర్వహించండి, మేము నిధులు రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నామని బీజేపీ నేతలు చెప్పేటువంటి విషయం కావచ్చు. సో సెంట్రల్ అండ్ స్టేట్ ముఖ్యంగా అయితే మీకు, లేదంటే కాంగ్రెస్ కు అన్న లెక్కలో ఉండాలి. కానీ మధ్యలో బీఆర్ఎస్ కు సంబంధించి కొంచెం బెటర్ నెంబర్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మీ ఇద్దరు పోర్షన్ ఎక్కువగా ఉంటుంది పల్లెలకు సంబంధించి. బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామీణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం నడిపినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కార్యకర్తలు బలంగా ఉంది, నెట్వర్క్ ఉంది, దాన్ని ఒప్పుకోవాలా. బీజేపీకి సహజంగా ఓట్ బ్యాంక్ ఉంటది. మా కార్యకర్తలు ఉన్న కాడ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేస్తారు. అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం దృష్ట్యా అధికార పార్టీకి అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి సహజంగా. ఎందుకంటే 3 సంవత్సరాలు అధికారంలో ఉంటారు,
వాళ్ళతో పనులు చేయించుకోవాలి, ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి, సర్పంచ్ ఉన్నవాడు మంత్రుల దగ్గరికి వెళ్ళాలి, అధికారుల దగ్గరికి వెళ్ళాలి. ఇతర పార్టీల సర్పంచులు అంటే ఆ స్థానిక నాయకత్వం పట్టించుకోదన్నటువంటి వాతావరణం ఉంటది. కాబట్టి గెలిచిన వాళ్ళు సహజంగా అధికార పార్టీ ముద్ర వేసుకుంటారు, అధికార పార్టీ తరపునే గెలిచినామని చెప్పుకుంటారు. ఈ రిజల్ట్ చాలా స్పష్టంగా రిఫ్లెక్ట్ అయింది. 2 ఏళ్ల నుంచి ఎన్నికలు జరగని కారణంగా కేంద్ర ప్రభుత్వ నిధులు ఆగిపోయినాయి. 15 ఫైనాన్స్ కమిషన్. ఇవాళ గ్రామీణ ప్రాంతాలు చూస్తే మెజారిటీ డెవలపింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటే గ్రామీణ ప్రాంతాల్లో డెవలప్మెంట్ జరుగుతాయి. అవి ఏదైనా తీసుకోండి, రోడ్స్ తీసుకోవచ్చు, అదేవిధంగా పారిశుద్ధ్యం తీసుకోవచ్చు, రైతు వేదికలు కావచ్చు, ఏది తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం వచ్చి సిమెంట్ రోడ్లు కావచ్చు, అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం మెజారిటీగా గ్రామీణ ప్రాంత డైరెక్ట్, ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 ఏళ్ళు అనుకుంటా డైరెక్ట్ గా సర్పంచ్ అకౌంట్ లోనే నిధులు వస్తాయి, ఇంకెవరు ఉండరు. అంతకుముందేమో కలెక్టర్కి ఇస్తే కలెక్టర్ వాటిని డిస్ట్రిబ్యూట్ చేసేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో డైరెక్ట్ గా సర్పంచ్ అకౌంట్ లోకి నిధులు వస్తాయి. ఆ సర్పంచ్ కు స్వేచ్ఛ ఉంటది ఈ నిధులను ఖర్చు పెట్టుకునే. అదొక అవకాశం. అయితే రాష్ట్ర ప్రభుత్వం పైన పర్మిషన్స్ అన్ని కానీ ఏదైతే స్థానిక నాయకత్వమే ఆ నిధులను కేటాయించడం కానీ, ఆ నిధుల పైన పర్మిషన్స్ ఇవ్వడం కానీ, ఎస్టిమేషన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా స్థానిక నాయకత్వం, స్థానిక యంత్రాంగం పైన ఉంటుంది, అధికార యంత్రాంగం పైన ఉంటుంది. కాబట్టి సహజంగా గెలిచిన సర్పంచ్ సహజంగా అధికార పార్టీ వైపు వెళ్తాడు, అధికార పార్టీ ముద్ర వేసుకుంటాడు. అట్లా చేయకపోతే గ్రామం అంటే విఠల్ సార్, స్థానిక ఎన్నికలు ఆల్మోస్ట్ 2 ఏళ్ళు కదా ఆలస్యమైంది. సో ఎన్నికల్లో బాగా పర్ఫామ్ చేసినప్పుడు మీకు ఎమ్మెల్యే స్థానాలు పెరిగాయి, ఓటు బ్యాంకు పెరిగింది. ఈ క్రమంలో ఇంత టైంను బీజేపీ క్షేత్రస్థాయిలో బలం పుంజుకోవడానికి డెఫినెట్ గా కాంగ్రెస్ కు సంబంధించి ఈవెన్ వాళ్ళు గతంలో విపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్లకు ఎటువంటిది గ్రామాల్లో వాళ్ళకు పట్టున్నది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ 2 ఏళ్ల కాలాన్ని బీజేపీ సద్వినియోగం చేసుకోలేకపోయిందా? డెఫినెట్ గా ఈ రిజల్ట్స్ మాత్రం మాకు ఆశాజనకంగా కాదు. మా పార్టీ నాయకత్వం రామచంద్ర గారి అధ్యక్షన రివ్యూ మాత్రం తప్పకుండా చేసుకోవాలి. ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ సీరియస్ తీసుకోలేదా, ఏమైంది, ప్రజలు ఎటువైపు ఉన్నారనేది తప్పకుండా మేము రివ్యూ చేసుకొని రాబోయే మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి, ఎంపీటీసీ జడ్పీటీ ఎలక్షన్స్ లో ఇక్కడ జరిగిన పొరపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే. అండ్ ఇందిరా గారు అధికార పక్షంలో ఉండి టోటల్ గా మీ చేతిలోనే, అంటే చాలా కార్యక్రమాలు అటు సెంట్రల్ అండ్ స్టేట్ చేతిలోనే ఉన్నటువంటి క్రమంలో ఈ విధమైనటువంటి రిజల్ట్ అనేది కూడా ఒకవైపు వైఫల్యానికి గుర్తే అన్న విధంగా వచ్చిన విమర్శను మీరు ఎట్లా చూస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ప్యానల్ కి అలాగే హెచ్ఎంటీ ప్రేక్షకులకు మీకు గుడ్ మార్నింగ్ అండి. మొదటి విడతగా గెలిచినటువంటి సర్పంచులందరికీ కూడా, గ్రామ పెద్దలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాజకీయాలు అనేవి అన్న వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారంగా అయినా, జనరల్ గా చెప్పేదానికైనా కూడా ఇది పార్టీలకు అతీతంగా జరిగేది, అక్కడ లోకల్ ఉన్నటువంటి అభ్యర్థిని బట్టి అనేది మాట్లాడుతుంటాం. బట్ నవాడేస్ సెలక్షన్స్ అన్ని కూడా కాస్ట్లీ అయిపోయినాయి కాబట్టి డెఫినెట్ గా ఎవరో ఒక పార్టీ మద్దతు కూడా ఉండాలి అనేది మాత్రం కోరుకుంటున్నారు. సో పార్టీలు బలపరిచినటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి మొదటి ఎన్నికగా చెప్పాలి. బీఫామ్ ఉండకపోవచ్చు, బట్ ఆ పార్టీ యొక్క బలపరిచినటువంటి వ్యక్తిగా మాత్రము కొనసాగుతారు, ఐదర్ ఇండిపెండెంట్ గా ఉంటారు. సో ఇక్కడ జరిగిన దాంట్లో నిన్న 84% ఎన్నిక జరిగితే 84లో 58.5% కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులని గెలిపించుకోగలిగింది అన్నది మాత్రం శుభ పరిణామంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు ప్రతిపక్షాలు మాట్లాడింది ఏంటి అని అంటే, అసలు గ్రామ పంచాయతీలో ఎన్నికలు పెట్టేద్దాము కాంగ్రెస్ పార్టీకి లేదు, లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క చాలా నెగిటివిటీ అనేది ఉన్నది, గ్రామాలకు వెళ్తే చాలా దారుణంగా ఉన్నది అని చాలా పెద్ద ఎత్తున ప్రొపగండ చేశారు. బట్ దానికి భిన్నంగా రిజల్ట్స్ వచ్చినాయి అన్నది మనకు కనబడ్డది. సో ఏ డెవలప్మెంట్ అయినా, ఏ యాంగిల్ అయినా కూడా గ్రామం నుంచే మొదలవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలైనా, ఇందిరా గారు ఏ పని జరగాలన్నా అధికార పక్షంతోనే జరుగుతుంది. ఇంకా 3 ఏళ్లు వాళ్లే అధికారంలో ఉండే అవకాశం ఉంది. సో విపక్షాలన్నప్పుడు రకరకాల కామెంట్ చేస్తారు. ముఖ్యంగా చాలా రకాల ప్రజలకు ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి మాట్లాడేటప్పుడు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఇంకా మేమే ఉంటాము అనేది మాట్లాడితే ఇదంతా కామన్. కానీ అధికార పక్షం వైపు ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత జరిగే ఇంకా 3 ఏళ్ల టైం మీకుంది. సో మీరు చేసేటువంటి ఇప్పుడు 26% మీ వైపు లేరు అని అంటే మీరు ఆలోచించాలి కదా. డెఫినెట్ గా నాకు పూర్తి కాకముందుకే మీరు క్వశ్చన్ మొదలు పెట్టారు నాకు మిడిల్ లోనే, కాబట్టి మీరు కొంచెం చివర్లో ఇదే ఆన్సర్ వచ్చేది. సో చెప్పండి. కాబట్టి నేను అనేది ఏంటి అని అంటే,
ఎలక్షన్ ని వచ్చిన తర్వాత గెలుపోవటంలను జనరల్ సహజంగానే జరుగుతాయి. కానీ అధికార పార్టీకి గ్రామాల్లో కూడా బలం ఉంది అని ప్రజలు ఇచ్చిన మద్దతు ద్వారా మరింత బలంతో ముందుకెళ్ళడానికి మాకు ఒక బలాన్ని చేకూర్చారని చెప్పడానికి మాత్రమే నేను ఇది మాట్లాడుతున్నాను ఈ సందర్భంగా. సో చాలా మంది గ్రామ స్థాయిలో ఉన్నట్టు గ్రామం ఇప్పుడు అన్న చెప్పారు ఇందాక, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా వాళ్ళ గ్రామ పంచాయతీ అకౌంట్ లోనే అమౌంట్ పడుతుందని చెప్పినారు. సో మరి అట్లాంటప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీతో సంబంధం లేదు కదా, వాళ్ళకి అలా గెలిపించుకొని ఉండొచ్చు కదా. కానీ అలా జరగలేదు అని అంటే అర్థం మీరు ఆలోచించండి. కాబట్టి నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే 4231 గ్రామ పంచాయతీలకి 2687 గ్రామ పంచాయతీలని 2360 గ్రామ పంచాయతీలను ఇలా కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుందంటే డెఫినెట్ గా గ్రామ స్థాయిలో హస్తం హవ్వ నడిచిందని చెప్పాల్సిన అవసరం ఉందని మాత్రం అయితే ఇందిరా గారు, అంటే వాళ్ళు విన్నా కూడా స్టేట్ కి సంబంధించిన పాత్ర కీలకం మీది లేదని చెప్పకండి. ఇందిరా గారు అంటే మీరు సెంట్రల్ మాత్రమే ఉంటది, మాదేం లేదు కదా అని అన్నారు కదా, మీది లేకుండా అసలు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు కావచ్చు, ఆ సెంట్రల్ కు సంబంధించిన రావాల్సినటువంటి వాటిలలో టోటల్ డాక్యుమెంట్ అంతా కావచ్చు, ఏ పల్లెకి ఏది అని డిసైడింగ్ ఫ్యాక్టర్ మీరే కదా. అందుకే చెప్తున్నా, ఇప్పుడు గ్రామ పంచాయతీలు నిధులైనంటే పూర్తిగా కేంద్రం రాష్ట్రం యొక్క సహకారంతోనే గ్రామాలు బలపడతాయని చెప్పదలుచుకున్నాయి. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది, మీ సంక్షేమ పథకాలన్నీ మావే, ఇవాళ సమాధి కాడైనా మాదే, సావు కాడైనా మాదే, పుట్టుక కాడైనా మాదే, బాత్రూమ్ కాడైనా మాదే, అన్ని దగ్గరలో మాదే అని పదే పదే ఈ మధ్య కాలంలో నేను కొన్ని వాళ్ళ స్టేట్మెంట్స్ చూస్తున్నాను. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలు ఏం చెప్తున్నారన్నది అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు జిల్లాల వారిగా చూడండి, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం కంచుకోట అత్యధిక స్థానాలు గెలిపించుకుంది, నల్గొండ కంచుకోట అత్యధిక స్థానాలు గెలిపించుకుంది, మెదకు అత్యధిక స్థానాలు, కేసీఆర్ ఇలాకాలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ. ఒక సిద్దిపేటలోనే కొంత బీఆర్ఎస్ వచ్చినట్టుగా ఉంది హరీష్ రావు గారు. కాబట్టి మిగతా దగ్గరలంతా కూడా కాంగ్రెస్ యొక్క హవ్వానే కొనసాగిందని చెప్పదలుచుకున్నాయి ఈ సందర్భంలో. ఈవెన్ సిరిసిల్లలో కూడా అండి, కేటీఆర్ యొక్క కాన్సెన్స్ లో కూడా కాంగ్రెస్ మద్దతుదారులే అత్యధికంగా గెలుస్తున్నారు అక్కడ కాదు. సో ఇవాళ నిజామాబాద్ కూడా, ఈవెన్ నిజామాబాద్ తీసుకున్నా కూడా కాంగ్రెస్ అత్యధికంగా తీసుకున్నటువంటి దాంట్లో. సో అల్టిమేట్ గా ప్రజలు మాకు ఇంకింత బాధ్యత పెంచినారని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. సో ఇచ్చినటువంటి వచ్చినాం కదా అని ఎగిసిపడకుండా ఇచ్చినటువంటి దానిని ప్రజలకు ఇంకింత ఎక్కువగా చేరువవడం కోసం మా ప్రయత్నం కొనసాగిస్తామని సందర్భంగా గుర్తు చేస్తూ, మొన్నటిదాకా గ్రామ పంచాయతీలో కార్యదర్శుల పనులు కొనసాగించినారు. ఈ ఎన్నిక ద్వారా డెఫినెట్ గా సర్పంచ్లకి బలం వస్తుంది. ఆటోమేటిక్ గా మొత్తం అంతా రేపు వచ్చే ఎమ్మెల్యే అయినా ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా కూడా డెఫినెట్ గా ఇదే ధోరణిలోనే కొనసాగుతాయి. నేను మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంలోనే చెప్పినాను, ఎన్నిక ఏదైనా వచ్చే రోజుల్లో కాంగ్రెస్ పార్టీదే ఉంటుందని తెలియదు. అంటే ఇది అహంకారం కాదు, అంటే మేము ఎందుకు ఎలా జరగాలి అన్న దానికోసం పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఒక కసరత్తుని మొదలుపెట్టి పనిచేస్తుంది. సో ఒక నియమబద్ధతతోటి ప్రజలు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం ఇవి ఉపయోగపడుతుంది. చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది, పార్టీ పైన ఉందన్నగాడు ఈ సందర్భంగా గుర్తు చేశారని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీకి 186 స్థానాలు వచ్చినాయి. ఇండిపెండెంట్ల కన్నా తక్కువగా, ఇండిపెండెంట్లు 10% గెలిస్తే కనీసము 4231 గ్రామ పంచాయతీలో 186 గ్రామ పంచాయతీలో భారతీయ జనతా పార్టీ వచ్చింది. అంటే ఏ స్థాయిలో అంటే ఒక సినారియో ఇక్కడ మనకి కొంత రిఫ్లెక్ట్ చేస్తుందని చెప్పదలుచుకున్నాను. ఓవరాల్ గా నేను ఒక పేపర్లో కూడా చూసాను, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎంపీలని ప్రధానమంత్రి గారు క్లాస్ వింటున్నారు, 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతున్నది రాష్ట్రంలో అని చెప్పేసి అతను అన్నట్టు కూడా నేను ఇంత ముందుకు చూస్తున్నాను. బట్ అల్టిమేట్ గా ఏంటంటే ప్రజాక్షేత్రంలో గెలిచినటువంటి వాళ్ళు ప్రజలతో మద్దతుగా ఉండాలి. రాష్ట్రం నుంచి అయినా కేంద్రం నుంచి అయినా డెవలప్మెంట్ యాంగిల్ లో మనం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించాలి. మీరు చెప్పింది కరెక్టే. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కాంగ్రెస్ కు వచ్చిన స్థానాల్లో అందులో సగం వంతు ఆల్మోస్ట్ అటు బీఆర్ఎస్ కూడా వచ్చాయి. అయితే సెంట్రల్ వైపు చూడాలి, లేదంటే రెండు అధికార పక్షాల వైపు చూడకుండా ఇక్కడ పల్లెల్లో ఎలా ఉంటదంటే ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే ఇంకా ఏవైతే పల్లెకు వచ్చినటువంటి నిధులు కావచ్చు, పల్లెల్లో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ ఉంది అన్నటువంటి కోణాల్లో చూస్తారు డెఫినెట్ గా అధికార పక్షాలు. ఎందుకంటే గత ఎన్నికలు కూడా మనం చూసాము. సో ఒకసారి జనరల్ ఎలక్షన్ జరిగిన తర్వాత, శాసనసభ ఎన్నికలు జరిగిన తర్వాత ఎవరైతే అధికారంలోకి వస్తారో మొత్తం గంపగుత్తగా వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం.
ఇప్పుడు అధికారంలో ఉన్నారు, 3 ఏళ్ళు ఉండబోతున్నారు కూడా. సో ఈ క్రమంలో ఇటువంటి అంటే సగం స్థానాలు వాళ్ళు దక్కించుకోవడాన్ని ఎట్లా చూడాలి? సో ఆ వ్యతిరేకతను మనం అంటే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు ఒక సిటిజన్ గా నేను ఎప్పుడు కూడా పాలక పక్షము ప్రతిపక్షము రెండూ కూడా స్ట్రాంగ్ ఉన్నప్పుడే ప్రభుత్వం అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేయడానికి మరింత ముందుకు పరిగెత్తడానికి పనికొస్తుందని తెలియజేస్తున్నా. అందుకనే ప్రతిపక్షం స్ట్రాంగ్ ఉండాలంటాను నేను. సో ఇక్కడ మీరు ఈ ఎన్నికలు వచ్చిన దాంట్లో టిఆర్ఎస్ వాళ్ళకి మాకు వచ్చిన దాంట్లో వాళ్ళు ఎంత 1000 చేంజ్ ఏమో వచ్చినాయి, 1051 ఏమో వచ్చినాయి, 1146. సో అంటే ఇప్పుడు 50% వాళ్ళు రీచ్ అయ్యారు, మాకు వచ్చిన దాంట్లో 50% వాళ్ళు రీచ్ అయ్యారంటే చేయాల్సిన అంటే గతంలో మొన్నటిదాకా వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, గ్రామాల్లో అంతో ఇంతో చేస్తున్నారు, పూర్తిగా చేయలేదని చెప్పడానికి కూడా లేదు కదా. కాబట్టి అల్టిమేట్ కాంగ్రెస్ కాదు అనుకున్నప్పుడు ఉన్నటువంటి ఆల్టర్నేట్ ఎవరు ఉన్నారు, టిఆర్ఎస్ ఉంది అనే దాంట్లో ఓటు పడి ఉంటుంది. బట్ కానీ ఇదే ప్రామాణికము రేపు రాబోయే రోజుల్లో మంతా మాదే అనే విధంగా అయితే దీనిని వాళ్ళు మ్యాండేటరీ తీసుకోవాల్సినంత అవసరం అంటే ఆ సినారియో క్రియేట్ అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రాజకీయ పరిణామాల్లో జరిగే ఎన్నికల్లో రకరకాల రిఫ్లెక్షన్స్ ఉంటాయి. బట్ దాంట్లో భాగంగానే చూడాలి తప్ప ఇదేదో అయిపోయింది అని దీనిని పెద్దగా మనం బ్రహ్మాండం వాళ్ళు ఏం చెప్పారు తెలుసా అండి, మొన్నటిదాకా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చూడండి మీరు ఏం చెప్తున్నారు వాళ్ళు అల్టిమేట్ గా అసలు మాట్లాడినారు. దేవి గారు ఎన్నికలకు ముందు చెప్పాలనుకుంటున్నారా? అడగనా? ఏం పర్లేదు, మీరు అడగండి. ఎన్నికలకు ముందు ఈ యూరియా సమస్య అని అంటే ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి 2500 ఇవ్వలేదని, పెన్షన్లకు సంబంధించని, రైతు భరోసా ఒక 2 విడతలు పోయాయని, రుణమాఫీ పూర్తిగా కాలేదని, గతంలో మీరు చేసినటువంటి పథకాలు కొన్ని ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వాళ్ళు అమలు చేస్తలేరు అని చెప్పేసి, అంటే పల్లెలు అనగానే డెఫినెట్ గా సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా వాళ్ళు పెద్దగా ఆలోచిస్తారు. సో ఇవన్నీ అంటే మీరు ఏవైతే ఈవెన్ యూరియా కొరతకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇంకా ఈ యూరియా కొరత ఒక్కటి చాలు మీ వైపు పల్లెల్లో ప్రజలు ఉండేందుకు అనేది కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవేమి జనాలు పరిగణలోకి తీసుకోలేదంటారా మీ మద్దతుదారులను గెలిపించడానికి? ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మీద ఈ 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిపాలన మీద అసంతృప్తి ఉందనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఈ ఎన్నికల్లో ప్రస్ఫుటమైందనేటువంటి మాట వాస్తవం. 1345 వారు లెక్క ఏదో తప్పు చెప్పినట్టు శోభక్క, 1702 కాంగ్రెస్ గెలిస్తే 1345 పోటీ జరిగినటువంటి స్థానాల్లో 396 ఏకగ్రీవం కావడం వల్ల సహజంగానే, ఎందుకంటే అధికార పార్టీ ఎందుకంటే ఎవరు గెలిచినా ఏం చేసినా సహజంగానే సమాజంలో ఉన్నటువంటి ఒక వాతావరణం ఏంటంటే అధికార పక్షానికి మద్దతు వలకడం అనేటువంటిది ఒక సహజ సిద్ధమైనటువంటి ఒక రాజకీయ సాంప్రదాయంగా కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇంత అనానుకూలత మధ్య, ఎందుకంటే బీజేపీ మేము కేంద్రం నుంచి తెచ్చి గ్రామాలకు ఇస్తున్నాం, తర్వాత రాష్ట్రమేమో మేము అన్ని చేసేసినాం అని చెప్పేటువంటి ఇన్ని అనుకూలత మధ్య మేము చేసినటువంటి ప్రచారం, ఎందుకంటే స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు మీరు అన్నట్టు యూరియా విషయం కావచ్చు, కొనుగోలు విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, రుణమాఫీ విషయంలో కావచ్చు, ఇవాళ వాళ్ళు ఇయ్యనటువంటి పెన్షన్ల విషయంలో కావచ్చు, ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలలో వాళ్ళు చేసినవి కొన్ని చెప్పుకుంటున్నారు, చేయనటువంటి అనేక అంశాలు మేము కూడా ప్రజల వద్దకు తీసుకొని పోయినాం. కాబట్టి ఇవాళ ఒక కన్సిడరబుల్ స్ట్రెంత్ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. జ్యోత్స్న గారు, మనం ఈ ఎన్నికలను చూస్తే ఎట్లాగో అధికార పార్టీ ఉంది కదా, అధికార పార్టీతోనే మొత్తం పనులు అయిపోతాయి కాబట్టి మనం అధికార పార్టీతో ఉందామనేటువంటి దాన్ని పక్కకు పెట్టి కూడా ఇవాళ డెఫినెట్ గా ప్రతిపక్షంలో పొట్లాడేటువంటి వాళ్ళు అవసరమైతే నిలబడే అనేక సమస్యల పట్ల పోరాడేటువంటి శక్తులు కూడా మాకు కావాలి అనేటువంటి పద్ధతిలో ఇవాళ జరిగినటువంటి మొదటి విడతలోనే దాదాపుగా 1340 స్థానాలు మాకు బీజేపీకి ఇండిపెండెంట్లకు ఇవ్వడం అనేటువంటిది నిజంగా ఇది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయంగానే మనం చూడాలి. ఎందుకంటే 3 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉన్నారు, వాళ్ళ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, గ్రామీణ ప్రాంతాలలో అసలు బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోయింది, వాళ్ళకి సీట్లే రావు, వాళ్ళ ఉనికే పోయింది, అసలు టోటల్ గా వాళ్ళని ఎవరు నమ్ముతలేరు, వాళ్ళకు చూడండి ఎన్నికలలో 0 వస్తుందని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్ గా ఈ ఎన్నికల్లో వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోరా వేరే విషయం, కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద
దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ 42% బీసీల రిజర్వేషన్ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారు ఏంది అనేటువంటి విషయం మీద ఆధారపడి ఆ ఎన్నికలు పెడతారేమో. కానీ ఈ ఎన్నికల వరకు చూస్తే డెఫినెట్ గా ఇవాళ ప్రజలు ఒక ప్రత్యామ్నాయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీని ఇలా గుర్తించరు, గౌరవించరు, అవసరమైనటువంటి కన్సిడరబుల్ సీట్లు ఇచ్చరు, మేము పోరాడడానికి అవసరమైనటువంటి ఒక శక్తిని ఇచ్చరు అనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నాను. డెఫినెట్ గా రోజు రాజకీయాలు వాళ్ళు ఏం అమలు చేసారు, అమలు చేయలేదు, ఇటువంటి విషయాలన్నీ కూడా రోజు వారి చర్చలు జరుగుతున్నా కూడా డెఫినెట్ గా ప్రజలు ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో ఇవాళ ఉన్నారు. తెలంగాణకు ప్రత్యామ్నాయం, తెలంగాణలో ఒక కన్సిడరబుల్ స్ట్రెంత్ బీఆర్ఎస్ ఉండాల్సిందే అనేటువంటి ఒక ఫీలింగ్ ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఉందనేటువంటి విషయాన్ని గమనించాలి. రెండవది కూడా నిన్న మోదీ గారు, ఇంతకుముందు మా శోభక్క తీసింది కాబట్టి నేను కూడా ప్రస్తావిస్తున్నా, మోదీ గారు వారు చెప్పింది ఏంది, మీరు తెలంగాణలో ఒక ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించండి అన్నాడు. మేము చాలా కాలంగా బీజేపీకి చెప్తున్నది అదే. జ్యోత్స్న గారు, మిత్రులు విఠల్ గారు ఉన్నారు. నేను ఏమంటున్నా, ఇలా భారతీయ జనతా పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించాలి అని చెప్పి ఇలా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కానీ చాలా సందర్భాల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలకు బీజేపీ పార్టీ మద్దతు ఇస్తుంది అనేటువంటి భావన ప్రజల్లో పల్లెలకు సంబంధించి ఇక్కడ కూడా కాంగ్రెస్ కు సపోర్ట్ ఉన్నదనా? అట్లా కాదు, అంటే ఇప్పుడు ఓవరాల్ గా ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించట్లేదు, వాళ్ళకి సపోర్టివ్ గా నిలుస్తోంది అని. అంటే ఓవరాల్ గా ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది జ్యోత్స్న గారు. అంటే ఒక రాజకీయ పార్టీని ప్రజలు అర్థం చేసుకునేటప్పుడు వారు అవలంబిస్తున్నటువంటి వ్యవహార శైలి కానీ వారి విధానాలు కానీ గమనంలోకి తీసుకొని ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు. కాబట్టి ఈ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చాలా సాధారణంగా బీజేపీని ఆహ్వానించి 8 మంది ఎంపీలను ఇచ్చింది కదా. సరే, శాసనసభకు సంబంధించి మమ్మల్ని ప్రతిపక్షంగా మెజార్టీ సీట్ ఇచ్చారు, వాళ్ళకి 8 ఇచ్చారు. పార్లమెంట్ లో 8 ఇచ్చారు. బ్రహ్మాండంగా ఓట్ పర్సెంటేజ్ కూడా చాలా పెరిగిన దాన్ని నిలబెట్టుకోవడం అనేటువంటిది ఆ రోజు మేము చెప్పినాం. ఎందుకంటే 2 కూటముల్లో అటు మోదీ ప్రధానమంత్రి కావాలన్నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలా అనేటువంటి సందర్భంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక ఎమోషన్ బిల్డప్ పై జరిగినటువంటి ఎన్నికలు క్షేత్రస్థాయిలో రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగినా, మళ్ళీ శాసనసభ జరిగినా, లేకుంటే ఉప ఎన్నికలు ఏ శాసనసభకు జరిగినా కూడా డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఒక కన్సిడరబుల్ స్ట్రెంత్ తో మేము ముందుకు వస్తామనేటువంటి విషయాన్ని ఏదైతే చెప్పినామో, ఈ ఎన్నికలు మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా మేము ఒక కన్సిడరబుల్ ఓటింగ్ దాదాపుగా దగ్గరగా వచ్చినటువంటి సందర్భాన్ని చూసినాం. ఈ ఎన్నికల్లో కూడా వచ్చినాం. కాబట్టి ఇలా ప్రతిపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో వాటిని అమలు చేయడానికి ఒక తీవ్రమైన ఇదొకటి చెప్పండి. అంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి పల్లెల్లో ఎన్నికలు పార్టీ సపోర్టర్స్ గెలిచేటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా ఏవి ఎక్కువ ఇంపాక్ట్ ఓన్లీ అధికారం ఉంది అనేటువంటి కాన్సెప్టా, లేదంటే ఏవి ఎక్కువ ప్రభావం చూపించిందని మీరు అనుకుంటున్నారు? దేవి గారు ఉన్నారా? మేబీ లైవ్ స్ట్రక్ అయినట్టుగా ఉంది. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. దేవి ప్రసాద్ గారు, విఠల్ గారు విన్నారు కదా దేవి గారు అండ్ ఇందిరా గారు మాట్లాడినటువంటివి. అంటే ఇండిపెండెంట్లకు వచ్చినటువంటి పర్సంటేజ్ అంటే ఆల్మోస్ట్ ఒక 10-11% లో ఇండిపెండెంట్స్ గెలిచారు. సో ఆ మాత్రం పర్ఫార్మెన్స్ కూడా బీజేపీ నుంచి ఇవ్వకపోవడాన్ని ఎట్లా చూడొచ్చు అనేది క్వశ్చన్. నేను మళ్ళీ చెప్తున్నామా, ఇవి పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు. సహజంగా సింబల్ ఉండదు, అంటే బీజేపీ సింబల్ ఉండదు, బీఫామ్ ఇవ్వరు. అదేదో లోకల్ సింబల్, స్థానికంగా సింబల్ తోటి గెలుస్తారు. స్థానికంగా ఒక వ్యక్తి మంచి పేరు ఉంది అనుకోండి అమ్మా, అంటే ఆ ఊరికి అందరు వాడు అన్ని రకాలుగా, లేదా ఎడ్యుకేటెడ్ లేకపోతే అందరితో కలిసి ఉండేవాడు స్వతంత్రంగా కూడా గెలుస్తాడు. అట్లా గెలిచిన సందర్భాలు చాలా ఉంటాయి. స్వతంత్రంగా గెలిచిన వ్యక్తి స్వతంత్రంగా ఉండడానికి గ్యారంటీ లేదు. మళ్ళీ అధికార పార్టీకి దగ్గరగా చేరువైతాడు. ఆ 5% 10% గెలిచిన వాళ్ళు కూడా 3 ఏళ్ళు పనులు కావాలి కాబట్టి అధికార పార్టీకి చేరువయ్యే అవకాశం ఉంటుంది. సో ఆయన పార్టీలకు అతీతంగా నిలబడ్డ వ్యక్తి కాబట్టి నేనేమంటే ఇంతకుముందు ఇందిరాక చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వము గ్రామ స్వరాజ్యానికి అన్ని రకాల నిధులను కేటాయిస్తా ఉంది.
ఇప్పుడు పొద్దున్న లేచి గ్యాస్ తీసుకుంటే గానీ, లేకపోతే బాత్రూమ్స్ కన్స్ట్రక్షన్ కావచ్చు, దేశవ్యాప్తంగా రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కావచ్చు, రోడ్లు కావచ్చు, గ్రామీణ ప్రాంతం అభివృద్ధి కావచ్చు, రైతులకు ఇస్తున్నటువంటి ముఖ్యంగా రైతులకు ఇస్తున్నటువంటి 2,000 రూపాయల ఎకరాకు ఏదైతే సహాయం కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉపాధి హామీ పథకం కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు అయినప్పటికీ కూడా మా యంత్రాంగం మా పార్టీ తరఫున వీటిని బలంగా ప్రజలకు తీసుకుపోలేదామని అనిపిస్తుంది. ప్రజలకు తెలిసినప్పటికీ కూడా సహజంగా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, అధికార పార్టీ దాదాపు 65 మంది, ఇదాక చెప్పాలి 65 మందో దగ్గర విఠల్ సార్ మీరు అన్నది 100% కరెక్ట్. పల్లెల్లో ఖచ్చితంగా ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఇమేజ్ తోని ఆ వ్యక్తి ఏ పార్టీలో ఉంటే ఆయన గెలుపు ఖచ్చితంగా వాళ్ళకి టర్న్ అవుతుంది. సో వాళ్ళను ముఖ్యంగా ఎవరి వెనక బలం ఉంది, ఎవరు పార్టీలో మనం తీసుకోవచ్చు, ఎలా బలం పెంచుకోవాలి ఏంటి అనేది ఇంత ఎక్కువ వచ్చింది టైం మీకు, చాలా సరిపోయేంత టైం 2 ఏళ్ళు అంటే. సో ఆ దిశగా ఫోకస్ బీజేపీ చేయలేదని అనిపిస్తోంది. నేను ఇంకో మాట చెప్పదలుచుకున్నాను, ఇప్పుడు అదే చెప్తాను. అధికార పార్టీకి దాదాపు 65 మంది ప్రత్యక్షంగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలు మంత్రులు. ఇంకో 10 మంది, సరే ఇప్పుడు అది కేసు నడుస్తుంది, ఆ 10 మంది ఎట్టున్నారు అనేది తేలదు. స్పీకర్ గారు ఏం తెలుస్తారో మహేంద్రగా చెప్పాలా, 10 మంది కాంగ్రెస్ వాళ్ళు అవుతారా, బీఆర్ఎస్ వాళ్ళు అవుతారా, అది తప్పితే దాదాపు 30 మంది ఇంచుమించుగా 29-30 మంది దాదాపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారు. ఇది స్పష్టంగా ఎట్లా తీసుకోవాలమ్మా, ఎక్కడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ ఎక్కువ సీట్లు. అంటే ఎందుకంటే ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమం చాలా కీలకమైన వ్యక్తి, తన మనుషులను గెలిపించుకోవాలనుకుంటాడు సర్పంచ్ లో. సో అట్లా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు గెలిచారు. సెకండ్ స్థానంలో బీఆర్ఎస్ ఎందుకు వచ్చిందంటే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి 30 మంది ఎమ్మెల్యేలు దాదాపు వాళ్ళ తన కార్యవర్గాన్ని, తన క్యాడర్ ని బలం ఉంచుకోవాలి కాబట్టి తన కార్యకర్తలకు అవకాశాలు ఇచ్చి గెలిపించుకునే ప్రయత్నం జరిగింది. మేము 8 సీట్లే కదమ్మా, మేమున్నది 8 సీట్లు ఎమ్మెల్యేల సీట్లు. ఆ 8 సీట్లలో ఈ గెలిచిన 180-190 సీట్లు కూడా అక్కడక్కడ గెలిచిందంటే ఆ 8 సీట్లలో మేము బలంగా ఉన్నాం కాబట్టి గెలిచిన అవకాశం. ఇది స్థానికంగా పూర్తి భిన్నమైనటువంటి వాతావరణం జరిగే ఎన్నికలు. లోకల్ లీడర్షిప్ స్థానిక నాయకత్వం పైన విధిగా ఇష్టమున్నా లేకున్నా ఆధారపడాల్సి వస్తుంది. యంత్రాంగం కూడా ఇవాళ గత దశాబ్దాల కాలంలో ఎట్లా చూస్తున్నామంటే ఎమ్మెల్యే అనేవాడు ఆ నియోజకవర్గానికి రారాజు, ఆయన ఏది చెప్తే అదే. అక్కడున్న సిఐని కానీ తనే తెచ్చుకుంటాడు, తనకిష్టమైన వ్యక్తిని, తహసీల్దార్ని తనకిష్టమైన వ్యక్తిని తెచ్చుకుంటాడు, డిఎస్పీని తన ఇష్టమైన వ్యక్తిని తెచ్చుకుంటాడు, ఆర్డీఓని తనకిష్టమైన వ్యక్తిని తెచ్చుకుంటాడు. యంత్రాంగం ఎమ్మెల్యే చెప్తే వింటది. సహజంగా ఏముంటది, ఇప్పుడు ఆ ఎమ్మెల్యే అధికారం నడుస్తూ ఉంటది కాబట్టి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళది. సో సహజంగా వాళ్ళపైన ఆధారపడినటువంటి క్యాడరు, కార్యకర్తలు, సర్పంచులు గెలిచే అవకాశం ఉంటది. మాకు తక్కువ సీట్లు రావడానికి కూడా ఇది కూడా ఒక కారణం అని నేను విశ్లేషిస్తున్నాను. అయినా సరే ఎందుకు మన కేంద్ర ప్రభుత్వం ఇంత ఆదరణ పొందినప్పుడు కూడా, కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినప్పుడు కూడా మాకు ఎందుకు ప్రజల్లో మొన్నటికి మొన్న ఎంపీ ఎలక్షన్ ఇంత గొప్ప ఆదరణ వచ్చినటువంటి పార్టీ ఇవాళ ఎందుకు సరైన రీతిలో మేము చూపించలేదు రిజల్ట్స్ అనేది డెఫినెట్ గా మా పార్టీ నాయకత్వం కూర్చుంటది, చర్చించుకుంటది, విశ్లేషించుకుంటది, తప్పులు సర్దించుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే విఠల్ గారు ఇప్పుడనే కాదు, ఎన్నికలు జరిగే కన్నా ముందు కూడా ముఖ్యంగా పల్లెల్లో, పట్టణాల్లో బీజేపీ పొజిషన్స్ ఎట్లా ఉన్నాయని గతంలో చాలా సందర్భాల్లో ప్రతి ఎన్నికల్లో విశ్లేషణ జరుగుతూనే వస్తోంది. మీరు విశ్లేషించుకుంటున్నారు, దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లామనే ప్రణాళికలు కూడా పెట్టుకుంటున్నారు. బట్ అయినప్పటికీ పల్లెలకు వచ్చే విషయానికి అంత పెద్దగా బీజేపీకి ఎందుకు వర్కౌట్ అవుతలేదు అనుకుంటున్నారు మీరు? అదేమ్మా, మేము ఎన్నడూ అధికారంలో లేం కదా జోస్నా, ఇది దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మా ఇంద్రకు కూడా చెప్పాలి, మేము ఎన్నడూ అధికారం లేదు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నామా? ఒకసారి అధికారంలో ఉంటే అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు ఉంటారు, యంత్రాంగం అవుతుంది, కార్యకర్తలు లీడర్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జడ్పీటీసీలు అవుతారు, సర్పంచ్లు అవుతారు. ఒక్కసారి అధికారంలో ఇస్తే ఆ యంత్రాంగం ఉంటది. పాపం మా కార్యకర్తలు ఎంత నిబద్ధతో పనిచేస్తారంటే పార్టీ కార్యకర్తలు ఉన్న వాళ్ళు 10 మందో 20 మందో చాలా కష్టపడుతుంటారు పార్టీ కోసం. 30 ఏళ్ల నుంచి కూడా నేను చూసినాను పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, నిబద్ధతోటి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి అధికారం రాలే ఇప్పటి వరకు కూడా. ఎందుకు అధికారం రాలంటే రాష్ట్రంలో అధికారంలో లేవు కాబట్టి దాని ప్రభావం వాళ్ళపైన కూడా ఉంటుంది. అధికారంలో ఉన్న వాళ్ళకు సహజంగా అడ్వాంటేజ్. 10 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉంది, డెఫినెట్ గా వాళ్ళ క్యాడర్ కానీ అన్ని రకాలుగా బలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాంగ్రెస్ అంటే 120 సంవత్సరాల చరిత్ర, కింద పడుతుంది, మీద పడుతుంది, పోయింది అనుకుంటే మళ్ళీ లేస్తుంది. మా ఇంద్రకి చెప్పాలి, కాంగ్రెస్ కున్న చరిత్ర అట్లా ఉంటది, పోయింది. డెఫినెట్ గా అండి, అది ఎవరు కాదనలేని విషయం. కాంగ్రెస్ కు సంబంధించి ఒకసారి నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నా కూడా ఎప్పటికైనా మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది,
ఖచ్చితంగా వాళ్లకు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఆ విధమైనటువంటి పట్టు ఉంది అనేది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయమే. అది ఈ రోజు వాళ్ళు యాక్టివ్ గా కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు, కొన్ని ఈవెన్ ఓవరాల్ గా దేశం మొత్తం గురించి చెప్తున్నాను, ఓవరాల్ గా కొన్ని చోట్ల యాక్టివ్ గా ఉన్నట్టు అనిపించదు, పూర్తిగా వెనకబడ్డట్టు అసలు లేదనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. బట్ అయినప్పటికీ వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్ట్ అలా ఉంటది. రిజల్ట్ చెప్పండి. ఒక మాట ఏమంటారంటే, గ్రామీణ ప్రాంతంలో ఒక లీడర్ నమ్ముకుంటారు కాంగ్రెస్ నాయకులు. ఆ లీడర్ చెప్పినట్టు నడుస్తుంది ఇప్పటికి కూడా. అది దొర అంటమా, పటేల్ అంటమా, లీడర్ అంటే ఏమన్నా కానీ అది సహజంగా లీడర్ చెప్పినట్టు నడుస్తుంది పార్టీ గాని, ఆ క్యాడర్లు గాని. ఆ బలం ఉంటది, ఒక్కడే ఉంటాడు ఆ గ్రామంలో. కానీ ఊరును శాసించే అధికారం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఉంటది. అది కూడా ఇది ప్రభావం చూపిస్తుంది సహజంగా. మేమేం నిరాశ చెందడం లేదు. గతంలో అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. ఒకసారి అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా మాకు కూడా బలం ఉంటది గ్రామీణ ప్రాంతంలో. ఇందిరా గారు చెప్పండి. అంటే ముఖ్యంగా మీకున్నటువంటి ప్లస్లకు సంబంధించి మాట్లాడుకుంటే, ఒకటి అధికార పక్షం. సో అల్టిమేట్గా మీకు ఎమ్మెల్యేలు ఎక్కువ, యంత్రాంగం మీ చేతిలో. అండ్ ఎన్నికలకు ముందు కూడా కొన్ని బెదిరింపు రాజకీయాలకు పాల్పడ్డారు. సో దీస్ కైండ్ ఆఫ్ విమర్శలు కూడా మీరు వినే ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఇన్ని జరిగినా, ఇంత ఉన్నా కూడా, సో రిజల్ట్ విషయానికి వస్తే 44 to 45% వచ్చింది అనుకుంటున్నా. సో ఈ రిజల్ట్ అనేది ఎలా తీసుకోవాలి? సో ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అనేది ఈ రిజల్ట్తోనే సుస్పష్టమవుతోంది అని చెప్పేసి ఇంతకుముందు దేవి గారు మాట్లాడుతూ చేసిన విమర్శ. మాకు వచ్చిన రిజల్ట్ 58.5 జోష్న గారు. నేనేమంటానంటే జరిగినటువంటి నేపథ్యంలో ఎన్ని అధికార పార్టీ ఉంది కాబట్టి అన్ని వాళ్ళకే ఉండాలనుకుంటే, అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలన్నీ మేము వాటంటే అందరినీ మినిమం 80 to 90% మేము యునానిమస్ చేసేసుకోవచ్చు. నిజంగానే మేము పవర్ ని అట్లా మిస్యూజ్ చేస్తుంటే. కానీ అట్లా చేయలే, డెమోక్రటిక్ గా ఉండాలి అనుకుంటున్నాం. సో కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఈవెన్ సంక్షేమ పథకాలు కూడా మీరు గమనిస్తే పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు కొనసాగిస్తుంది. ఆరోగ్యశ్రీ కోసం ఎవరు వచ్చినా కూడా ఇవాళ దాదాపు బీఆర్ఎస్ హయాంలో 450 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ సేవలకు వాళ్ళు ఖర్చు పెడితే, సిఎంఆర్ఎఫ్ కింద ఖర్చు పెడితే, మేము వచ్చిన తర్వాత 1630 కోట్ల రూపాయలను ఈ 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాం. అంటే యావరేజ్ గా ఒక 800 కోట్ల చిల్లర మేము ఏమంటారు సిఎంఆర్ఎఫ్ నుంచి అందించామంటే పార్టీలకు అతీతంగా అది ఇచ్చినామని చెప్పడం కోసం ఇది గుర్తు చేస్తున్నారు. కాబట్టి డెమోక్రటిక్ గా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అలా ఉండడంలో ముందుంటుందన్నది వాస్తవం. మా అన్న చెప్పినట్టు ఇందాక కాంగ్రెస్ పార్టీ పడుతుంది, లేస్తుంది, అయిపోయింది అని అనుకునే సందర్భంలో మళ్ళీ లేచిలాడుతుంది అంటే, కాంగ్రెస్ పార్టీకి కార్యకర్త బలమైన గ్రామంలో, గ్రామ స్థాయిలో ఇప్పటికి కూడా నికాసైనటువంటి కార్యకర్త, ఆ జెండాని పట్టుకొని పక్కకు జరగకుండా ఉండే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి ఉండడము అది పార్టీ యొక్క అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళే బలం. భారతీయ జనతా పార్టీ కూడా అలాంటి కార్యకర్తలు ఉన్నారు. కానీ పాపం వాళ్ళ కష్టాన్నంతా మీరు నీరు గారుస్తున్నారు. మీరు లీడర్ల యొక్క యూనిటీ లేకపోవడం వల్ల, రోజు పంచాయతీ చేయడంతో వాళ్ళు పాపం ఆ ఉత్సాహం వాళ్ళు నింపలేకపోతుంది. మీరు అన్న ఒక మాట మీ దగ్గర సిచ్యువేషన్ కూడా వాళ్ళు కూడా జోష్నగర్ చెప్తా. నేను ఏమంటానంటే కాంగ్రెస్ పార్టీలో కూడా అది ఉంటది. బట్ కానీ ఆ టైం వచ్చినప్పుడు అంతా ఒక లైన్ లో కనిపిస్తారు. మీరు అది గమనించినారేమో లేదా అనుకుంటున్నాను నేను. రెండోది ఏంటి అని అంటే, అన్న ఏమన్నారంటే ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి స్థానాలు వచ్చి ఉంటాయి, మాకు ఎమ్మెల్యేలు లేరు కదా అని అన్నారు. సో మీరున్న ఎమ్మెల్యేల దగ్గర ఒక నిర్మల్లో మాత్రమే మీ ప్రతిభ కనబర్చిరనా? ఎందుకంటే నిర్మల్లో ఆడున్నటువంటి అంటే బేసిక్ గా నిర్మల్ నుండి క్యాండిడేట్ కూడా, ఎమ్మెల్యే కూడా, వాళ్ళ ఆపోజిషన్ లీడర్ కూడా మా పార్టీకి సంబంధించిన వ్యక్తి మీ పార్టీకి వచ్చారు. సో దాంట్లో ఆయన ఒక 24 గ్రామ పంచాయతీలను సో ఆయన గెలుచుకోగలరు, 24 మాత్రమే ఆ ఒక్క నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి. సో అంటే ఓవరాల్ గా చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ తాను ఉన్నటువంటి గెలిచిన దగ్గర ఇప్పుడు 8 ఎంపీలు ఉన్నాయి. 8 ఎంపీలు ఉన్న దగ్గర ఆదిలాబాద్ లో కూడా వాళ్ళ బలం ఉంది. మరి ఏమైంది ఆదిలాబాద్ లో బలం? ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు వాళ్ళకి అక్కడ. బట్ అక్కడ కూడా ఏం కనిపించలేదు పెద్దగా వాళ్ళది మార్క్. కాబట్టి ఏమంటున్నానంటే పూర్తి వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నది గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ప్రజలను నమ్మించలేకపోతున్నారు, వాళ్ళు మెప్పు పొందలేకపోతున్నారు. ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నిక బీఫామ్ ఉండదని మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా ఆ గ్రామంలో ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళకే ఆ పార్టీ మద్దతు తెలిపినాయి. మీరు అది గమనించండి. కాబట్టి మీరు నిజంగా చేయాలి అనుకుంటే, ఆ పట్టు తీసుకోవాలనుకుంటే ఛాలెంజ్ గా తీసుకొని పని చేస్తాం.
కానీ అది లేదు ఎక్కడా కూడా. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉందన్నది మాత్రం గుర్తొస్తుంది. నాకైతే భారతీయ జనతా పార్టీ ఏదో అభిమానం ఉండే ఇంకేదో చేయాలని కాదు. మీరు ఎదగాలనుకుంటే మీ ఎదుగుదల కావాల్సినటువంటి కార్యాచరణ మీలో లేదని తెలియజేస్తున్నా ఈ సందర్భంగా. కాబట్టి ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, బీఆర్ఎస్ ని ఎట్లా గెలిపించాలి, బీఆర్ఎస్ ఎట్లా బతుకుతుందని ఆలోచిస్తారు. వాళ్ళ బతుకు కోరుకుంటలేరు, వాళ్ళు పక్క వాళ్ళ బతుకు కోరుకుంటారు. కాబట్టి ఇట్లుంది పరిస్థితి అని తెలియజేస్తున్నాను. సో ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పటికప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. మేము 10 సంవత్సరాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇదే ఛానల్లో ఆ సందర్భంలో మేము డిస్కషన్ చేసే సందర్భంలో చాలా దారుణంగా అవమానించే వాళ్ళు డిస్కషన్స్ లలో. అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది, అసలు లేనే లేదు, వీళ్ళు గెలిచేది ఉందా, వచ్చేదే ఉందా, అసలు గెలవని క్యాండిడేట్ కూడా నిలబడి ఇచ్చివ్వలేదు. బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి క్యాండిడేట్ నిలబెడితే కూడా అతన్ని నిలవనిచ్చే పరిస్థితి లేకుండా అంత దారుణంగా అధికారాన్ని మిస్యూజ్ చేశారు ఆ సందర్భాలలో. కాబట్టి ఇవాళ అట్లా కాకుండా ఒక డెమోక్రటిక్ పద్ధతిలో మేము ముందుకెళ్లాలనుకున్నాం. కాబట్టి ప్రజల యొక్క మద్దతు ఇంకింత చేయాల్సిన బాధ్యత మా పైన, ప్రజలు మా పైన పెట్టినారు. అది ఏ సంక్షేమ పథకమైనా సరే, ఏ రకంగా అయినా సరే ఒక డెఫినెట్ గా ముందుకు తీసుకెళ్లడం కోసం పనిచేస్తామని తెలియజేస్తున్నాను. ఓకే. అండ్ దేవి గారు ఒక 1 minute లో, ఎందుకంటే ఇంతకుముందు మీది లైవ్ డిస్కనెక్ట్ అయింది కదా, చెప్పండి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే. మేబీ మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారండి, నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది అన్నకి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా చేయకున్నా ఎదుటి పార్టీకి సంబంధించినటువంటి బలహీనతల ఆధారంగా చేసుకొని మేము ఎన్నికల్లో గెలుస్తామనేటువంటి ఒక రొటీన్ సిద్ధాంతంతో ఆ పార్టీ, ఎందుకంటే నిజంగానే పడి లేస్తే కెరటాల్లాగా లేస్తే ఉత్తరప్రదేశ్ లో ఆ కెరటం పనిచేస్తలేదు, బీహార్ లో పనిచేస్తలేదు, బెంగాల్లో పనిచేస్తలేదు, చాలా లీడర్షిప్ కూడా ఇంపార్టెంట్. అంటే నిజంగానే మీరు అన్నట్టు అప్పుడు 2 పార్టీల వ్యవస్థలు ఉంటాయి కాబట్టి ఒకటి కాకుండా ఇంకొక పార్టీ అని ఎంచుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మల్టిపుల్ చాయిసెస్ దేవి గారు, ఇప్పుడు ఒక దగ్గర అసంతృప్తి ఉంది, ఇంకో పార్టీ వైపు చూడాలంటే కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ కనిపిస్తోంది. అప్పుడు మీ వైఫల్యాన్ని చూద్దామా, వాళ్ళు లేచినందుకు చూద్దామా? నాయకత్వం స్ట్రాంగ్ గా పనిచేసిందండి ఆ రోజు. నేను అట్లా చేసిండు కాబట్టి అధికారంలోకి వచ్చిండు, అది కనబడదు కదా రిజల్ట్ లో. నేను దాని ఆ చర్చకు నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో కూడా పడి లేసేటువంటి పరిస్థితి రోజు రోజు సన్నగిలుతున్నది. తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో మొన్న వచ్చిండ్రు 64తో వచ్చినాయి. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఈ ఎన్నికలలో ప్రస్ఫుటంగా వ్యతిరేకత కనబడ్డది అనేటువంటి విషయాన్ని అంగీకరించి కన్సిడరబుల్ స్ట్రెంత్ గా ఇవాళ 1వ ఫేజ్ లోనే ఇంకా 3 ఫేజ్లు ఉన్నాయి. డెఫినెట్ గా ఒక 12,000 గ్రామ పంచాయతీలు ఉంటే దాదాపుగా 6,000 గ్రామ పంచాయతీల దాకా 50% దాకా ప్రతిపక్షాలు ఉంటాయి. అందులో బీజేపీ పాత్ర కొంత ఉండొచ్చు, లేకుంటే ఇండిపెండెంట్ల పాత్ర ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. కానీ ఈ విషయంలో ఇప్పటికైనా హామీల మీద వీటి మీద దృష్టి పెట్టి గ్రామీణ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. కొద్దిగా పొలిటికల్ గా చూద్దామండి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు తొలి విడత రిజల్ట్ వచ్చేసి కాంగ్రెస్ అత్యధిక స్థానాలు అయితే గెలుచుకుంది. నెక్స్ట్ బీఆర్ఎస్, ఇండిపెండెంట్స్, ఆ తర్వాత బీజేపీ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో నెక్స్ట్ 2 విడతలు కూడా ఉన్నాయి. ఆ రిజల్ట్ చూద్దాము ఏ విధంగా ఉంది. ఓవరాల్ గా తెలంగాణ పల్లెల్లో పార్టీల సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది మనకు ఒక ఐడియా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. దేవి ప్రసాద్ గారు, ఇందిరా గారు, విఠల్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.